హాయ్ అండి, వెల్కమ్ టు 10 టీవీ. నేను మీ నాగేంద్రచారి. ఈరోజు మీకు ఫోక్ సింగర్ని తీసుకొచ్చా. తను పాట బిడ్డే కాదు, రైతు బిడ్డ కూడా. తను ఎవరో కాదు, ఫోక్ సింగర్ ఝాన్సీ గారు. తనతో మాట్లాడి మనం తన రైతు పడే కష్టాల గురించి, పాటల గురించి, అన్నిటి గురించి మనం మాట్లాడుకుందాం. హాయ్ ఝాన్సీ, ఎలా ఉన్నావు? హాయ్ అన్న, బాగున్నా. మీరు బాగున్నారా అన్న? చాలా బాగున్నాను. సో ఈ పాటలు చూస్తూ ఉంటా. ఇప్పుడున్న ప్రజెంట్ సొసైటీలో ఎక్కువ సినిమా సాంగ్స్, ఫోక్ సాంగ్స్ కాకుండా నువ్వు రైతుల కోసం పాడుతావు. నీకు రైతులే ఎక్కువ ఫాలోవర్స్. సో ఫస్ట్ రైతు సాంగ్తో స్టార్ట్ చేద్దాం. తప్పకుండా అన్న. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్క రైతుకు అంకితం చేస్తూ ఈ పాట. బురదా నుండి బువ్వను తీస్తే కమ్మాగుందని తిన్నరు, బురదా బట్టల రైతును చూసి దూరం గుండని అన్నారు, చెమట సుక్కల సత్తువతోనే పుడమి పురుడు పోసుకున్నది, కంటి పాపాల కావడిలోనే పంట రాసి నెలకొన్నది, వందనాలు రైతన్న నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా, వందనాలు రైతన్న నీకు వందనాలన్నా, నీ రెక్కాడకుంటే బుక్కెడు బువ్వే లేదన్నా. నిజంగా రైతు లేకుంటే మనం ఇక్కడ కూర్చొని ఇంత హాయిగా ప్రోగ్రామ్ చేసుకునే వాళ్ళం కూడా కాదు. సో అంటే ఎందుకు అలా అనిపించింది? ఇప్పుడు అందరూ అమ్మాయిలేమో స్టడీస్ చదువుతున్నావు, దాని గురించి కూడా మాట్లాడుకుందాము. ఎందుకు ఈ రైతు కష్టము, రైతే చేయాలని, రైతు పనే చేయాలని ఎందుకు అనిపించింది మీకు? అంటే మేము మా ఫ్యామిలీ రైతు ఫ్యామిలీ అన్న. డాడీ చిన్నప్పటి నుంచి ఇక డాడీ పడుతున్న కష్టం చూసి మేము ముగ్గురం ఆడపిల్లలం, ఒక తమ్ముడు. ఇంకా మేము ఆడపిల్లమై దేంట్లో తక్కువ, డాడీకి మేము కూడా వ్యవసాయ పనుల్లో మేమెందుకు హెల్ప్ కాలేకపోతాం అన్నట్టు డాడీతో పాటు బావి దగ్గరికి వెళ్ళి డాడీ చేస్తుంటే పని చూసి ఇక డాడీ కష్టాన్ని మేము షేర్ చేసుకుంటూ అట్లా అలవాటు అయిపోయింది. ఆడపిల్ల కదా, ఆడపుల్లు. ఎంతమంది మీరు? ఒకసారి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్తే. మమ్మీ, డాడీ, మేము ముగ్గురం అక్క చెల్లెలం. నా తర్వాత తమ్ముడు, నేను చిన్నామని, ఇద్దరు అక్కలు. నాకు ఏం చదువుకున్నాను? నేను పీజీ ఆర్గానిక్ కెమిస్ట్రీ కంప్లీట్ అయిందన్న రీసెంట్గా. పెద్దక్క పీజీ మ్యాథమెటిక్స్, చిన్నక్క జేఎన్ఎం నర్సింగ్, తమ్ముడు డిగ్రీ ఫైనల్ ఇయర్ కంప్లీట్ అయింది. అంటే ఇప్పుడు అసలు ఫస్ట్ ఏ సాంగ్ నుంచి మీకు అంటే ఫాలోవర్స్ పెరగడం కానీ, ప్రజలకు తెలవడం, ఫేమ్ రావడం అనేది ఏ సాంగ్? అంటే నేను చిన్నప్పటి నుంచే సాంగ్స్ పాడేది స్కూల్ డేస్లోనే. కాకపోతే ఫస్ట్ డాడీ స్టడీకి ఫస్ట్ ప్రిఫరెన్స్. సో అందువల్ల డిగ్రీ అయిపోయేంత వరకు కూడా సోషల్ మీడియా ఎంచుకోలే. అసలు సాంగ్స్ నార్మల్గా పాడేది స్కూల్ ప్రోగ్రాంలో, కాంపిటీషన్. ఏం పాడేది స్కూల్లో? స్కూళ్ళలో ఎక్కువ తెలంగాణ పాటలు. ఒక తెలంగాణ పాట. సిరులున్న పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో, సిరులున్న సావులెందుకమ్మా ఈ తెలంగాణలో, సిరులున్న పల్లెలున్నాయమ్మా ఈ తెలంగాణలో, సిరులున్న సావులెందుకమ్మా ఈ తెలంగాణలో, గలగల పారే గోదారుంది ఎలుగులు సిమ్మే ఎంటి పీసురా, గనుల రాని మన సింగరేనిరా, ఎఫ్సిఐ అండగుందిరా, రాజులు మెచ్చిన రాజధాని గదురా. యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు నీకు మ్యూజిక్ అక్కర్ లేకుండా పాడుతున్నావు. థ్యాంక్ యూ అన్న. అంటే అసలు అంటే మ్యూజిక్ నేర్చుకున్నారా? నేర్చుకోలే అన్న. జనరల్ అనేది బేస్ వాయిస్. అవును. మ్యూజిక్ నేర్చుకుంటే ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది కావచ్చు. అవును. అంటే ఎందుకు మరి మ్యూజిక్ వైపుకి ఎందుకు వెళ్ళలే? డాడీ ఫస్ట్ స్టడీకి ప్రిఫరెన్స్, అందువల్ల మ్యూజిక్ సైడ్ కూడా పంపలే. ఫస్ట్ జాబ్ కొట్టాలి అన్నట్టు. అంటే ఇప్పుడు డాడీ నీ టాలెంట్ తెలుసు ఇంతగా. అంటే ఇప్పుడు రీసెంట్గా ఒక టీవీ షో కూడా వెళ్ళారు. అది ఎలా జరిగింది? అవకాశం ఎలా వచ్చింది? శ్రీదేవి డ్రామా ఇట్లా సోషల్ మీడియా తరపున వాళ్ళే చూసిరంట నా రీల్స్ ఇన్స్టాగ్రామ్ లో. ఫస్ట్ 1 year బ్యాక్ కాల్ చేశారు వాళ్ళు. అప్పుడు నాకు పీజీ ఎగ్జామ్స్ ఉండడం వల్ల అటెండ్ కాలేకపోయినా. సో మళ్ళీ కాల్ చేశారు ఇప్పుడు, వెళ్ళిన. ఎలా అనిపించింది మరి? చాలా హ్యాపీగా ఉందన్న. ఊర్లో అంటే టెలివిజన్ అంటే ఎక్కువ కనెక్ట్ అయ్యేది ప్రజలకి మన పల్లెటూరులో టీవీ కదా. సో ఒకప్పుడు ఎలా చూసేవాళ్ళు, ఇప్పుడు ఎలా చూస్తున్నారు? ఇంత ముందుకు అంత నార్మల్గా ఉండేది. అంటే సైదుల పిల్లలు అంటే ఒక కాలేజ్ పోయి చదువుకుంటారు, ఇంట్లో ఉంటారు. కానీ ఇప్పుడు ఒక సెలబ్రిటీ లాగా చూస్తున్నారు. నిజమైన సెలబ్రిటీ నువ్వు, ఎందుకంటే పాట బిడ్డే కాదు, నువ్వు రైతు బిడ్డ కూడా. సో అందువల్ల సో ఏం చెప్తున్నా అసలు ఎందుకు అంటే కొంతమంది చాలా మంది వీడియోస్ కోసమే ఈ తను చేస్తుంది అన్న వాళ్ళకి ఏం సమాధానం ఇస్తావు? అవునన్నా, చాలా మంది అట్లనే అనుకుంటున్నారు. వ్యవసాయం రీల్స్ కోసం, వీడియోస్ కోసమే చేస్తుంది, యాక్టింగ్ చేస్తుందేమో, నిజంగా వ్యవసాయం చేస్తలేదేమో అనుకుంటారు. కానీ నా పని ఏందో నా ఫ్యామిలీకి తెలుసు, నా ఊరోళ్ళ చూసేటోళ్ళు అందరికి తెలుస్తుంది కన్నా. నేను నిజంగా హార్డ్ వర్క్ చేస్తా కాబట్టి జనాలు నన్ను ఆదరిస్తున్నారు. ఎవరో కొంతమంది అంటుంటారు, సో వాళ్ళ మాటలు పట్టించుకుంటే నేను ముందుకు పోలేనన్నా.
అంటే పాడమేనా రాస్తావు కూడా? పాడడమే అన్న, ఇంతవరకు అయితే రాయలేదు సాంగ్స్, అంత ఛాన్స్ రాలేదు, ఇంకా టైం లేకుండే అటు వ్యవసాయం పనులు చేస్తూ ఇటు చదువుకుంటూ. అంటే నీ స్టేటస్లు చూస్తూ ఉంటాను నేను, అంటే మామయ్య ఇప్పటికీ మర్చిపోకుండా పెడతా ఉంటావు మామయ్య జరిగిన దగ్గర నుంచి. అసలు ఎలా జరిగింది, మామయ్య ఎలా సపోర్ట్ ఉండేవాడు? బాగా అసలు మా ఫ్యామిలీకి బ్యాక్ బోన్ మా మేనమామ, ఇద్దరు మేనమామలు నాకు. పెద్ద మేనమామ చనిపోయిండు, కార్ యాక్సిడెంట్ అయింది దసరా రోజే, 6 months ఐసీయూలో ఉండు. ఆయన 48 lakhs పెట్టినా కూడా బ్రతకలేదు. సో మామయ్య చనిపోవడం, ట్రాఫిక్ పోలీస్ ఇక్కడ హైదరాబాద్లో చేసేది. ఇంకా మామయ్య చనిపోయినప్పుడు ఇక మొత్తం మైండ్ ఆబ్సెంట్ అయిపోయింది. ఇక బాగా సపోర్ట్ చేసేది మామయ్య, ఝాన్సీగా నువ్వు మంచిగా ఇంకా ఒక గొప్ప స్థాయిలో ఉంటావురా, నీకు టాలెంట్ ఉంది, నీకు నువ్వు ఎక్కడ భయపడకు, ఎవరికి భయపడకు, నిన్ను తక్కువ చేయాలని చూసినా కానీ అది కూడా ఒక దీవెనలాగా తీసుకొని ఇంకో స్టెప్ ఎక్కువే, కానీ ఎడ నువ్వు తక్కువ కాకు, నువ్వు దేంట్లో తక్కువ కాదు, బాగా సపోర్ట్ చేసేది. మరి అంత మంచి మామయ్యని గుర్తు చేసుకుంటూ ఒక మామయ్య పైన మా మామయ్య కోసం నేనే రాసిన పాట, మా మమ్మీ పాడుతున్నట్టు రాసిన అనమాట తమ్ముడి కోసం. నింగిలో నా వెన్నెలమ్మా, నింగిలో నా వెన్నెలమ్మా, తమ్ముడేడమ్మా, మా పిట్టల యుగందరూ జాడ ఏదమ్మా, పేదవాళ్ళ ఇంటిలో పుట్టి చదువులమ్మ ఒళ్ళోన పెరిగి ఆకలి కడుపులతోటి ఆశయాల నెంచుకొని పోలీసు ఉద్యోగమందు వెలిగిపోయాడే, అక్కనొదిలి తమ్ముడెందుకు అలిగిపోయాడే. ఓకే, అంటే మీ పాటలు ఎమోషనల్గా ఉంటాయి, అట్ ద సేమ్ టైము అంటే ఉద్యమ పాటలు ఎక్కువ పాడతావు. అవునవునన్న. సో అంటే ఇది చాలా రేర్గా ఉంటుంది అనమాట, ఒక దేవుడు వాయిస్ ఇస్తే ఓన్లీ బేస్ లేకపోతే మెలోడీ, బట్ రెండు అంటే ఎమోషనల్గా టచ్ చేస్తున్నావు, అన్ని రకాలుగా నీ వాయిస్ బాగుంది. సో ఎక్కువ మీ పాటల్లో నాకు నచ్చేది ఏంటంటే చికాగో నగరాన పాడతారు, ఒక్కసారి పాడుకుందాం. తప్పకుండా. చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రొల్లగడ్డ, కొమరం భీమయ్యి కోయల్ల గుడిసెలో పుట్టిన పోరు బిడ్డ, లింగన్న ఎత్తిండే ఎర్ర జెండా, అదరాలే బెదరాలే చిరునవ్వు చెదరాలే హింసలే శత్రువు కంటపడ్డా, తూటాలతో వల్లు తూట్లు పడ్డా, చికాగో నగరాన చిందిన రక్తంలో తడిసిన ఎర్రగుడ్డ, ఎట్లా చేరిందో రొల్లగడ్డ. ఎందుకు నల్లగొండ వాళ్ళకి అంటే ఈ భావజాలం అంటే వాటర్లో ఉంటుందా, ఇలా పాటలు పాడతారు? నల్గొండ అంటే ఒక పోరాటాల గడ్డ కదా అన్న, మాది ఉమ్మడి నల్గొండ జిల్లా. సో ఎక్కువ అంటే ఎలా ఏమనిపిస్తుంది సొసైటీని చూసినప్పుడు వస్తాయి ఈ పాటలు, ఇది ఎలా వస్తాయి అంటే ఇక నాకు బాగా ఉద్యమం చూసినా కదన్నా, ఇక అవి తలుసుకుంటేనే రక్తం మరిగిపోతుంది. రెబల్ గా ఉంటావా జనరల్ గా, బయట ఫ్రెండ్స్ తో గానీ సొసైటీలో గానీ రెబల్ గానే? అట్లే ఉంటాను. అంటే పొలాలలో ట్రాక్టర్ నడుపుతూ ఉంటే నాకు ఫిదా మూవీలో సాయి పల్లవి గుర్తొచ్చింది. అందరు అట్లనే అంటారు అన్న, భలే అంటే సాయి పల్లవి నువ్వు అంటారు. అదే నాకు ఒక ఆడపిల్ల అంటే అన్ని ఎబిలిటీ మొగాడితో సమానంగా పెరగడం అనేది నాకు చాలా ఇష్టం. మా డాడీ కూడా అట్లనే, ఒక ఆడపిల్ల అంటే కేవలం వంటగదికి పరిమితం కాదు, ఆడపిల్ల అంటే అన్ని రంగాల్లో ఉండాలి, ఆటల్లో పాటల్లో చదువుల్లో. అట్లని మమ్మల్ని బాగా సపోర్ట్ చేస్తుంటారు. ట్రాక్టర్ తోలడం కూడా నేర్పించింది మా డాడీ నాకు. ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఎలా ట్రాక్టర్ తోలేటప్పుడు? ఫస్ట్ భయమే, అంటే నేనే డాడీ నేర్చుకుంటే డాడీ అన్న ఫస్ట్ డాడీ తోలుతుంటే చూసి, అయితే ఏమంటే డాడీ నేర్పిస్తాను, ఆడపిల్ల కదా నీకెందుకు అని ఎన్నడూ అనలేదు, నేర్పించిండు. ఫస్ట్ తోలేటప్పుడు భయపడ్డా స్టార్టింగ్ లో, తర్వాత అలవాటు అయిపోయింది. జనరల్ గా అమ్మాయిలు మెంటల్ గా స్ట్రాంగ్ ఉంటారు, అబ్బాయిలు ఫిజికల్ గా స్ట్రాంగ్ ఉంటారు, రెండు విధాలుగా స్ట్రాంగ్ ఉంటారు. ఏంటి ఏమవుదామని ఫ్యూచర్ లో? ఫ్యూచర్ లో గవర్నమెంట్ జాబ్ కొట్టాలన్న, జాబ్ చేస్తూ వ్యవసాయం చేస్తా. వ్యవసాయం చేస్తూనే అంటే వ్యవసాయం అంటే కష్టపడతావు కనుక ఎక్కువ ఈ ఫిజికల్ యాక్టివిటీస్ అంటే ఇప్పుడు పోలీసులు అటువంటి జాబ్స్ అంటే ఏ జాబ్ చేద్దామని? గవర్నమెంట్ జాబ్ అంటే డాడీకి ఎస్ఐ కొట్టాలని నేను దానికే ట్రై చేస్తున్నా అన్న. అంటే డాడీ కోరికైనా నీ కోరిక ఏంటి ఎస్పెషల్ గా? నీకేముంది? నాకు కూడా డిపార్ట్మెంటే ఇష్టం, సో ఇంకా డాడీ కళ కూడా అదే కదా, నెరవేర్చాలి. ఉద్యమ పాటలు ఇంకేం పాడతారు? చాలా పాడతాను, ఎక్కువ ఉద్యమాల పాటలు పాడతా. ఇంకొక ఉద్యమ పాట.
తెల్లవారంగా తుపాకీ మోతాలే గుండాల గుట్టల్లో తుపాకీ మోతాలే గుండాల గుట్టల్లో ఏమి జరిగిందో ఎట్లా జరిగిందో ఏ తల్లి పేగు బంధాన్ని దించిండ్రో ఏ తల్లి పేగు బంధాన్ని దించిండ్రో ఎదబెట్టి రైతన్న ఎదను బాదుకుంటూ నింగి నుండే తార నేల రాలిందాని నింగి నుండే తార నేల రాలిందాని అమరుడైండే లింగన్న అయ్యో నేల కురిగిండే మాయన్న అమరుడైండే లింగన్న అయ్యో నేల కురిగిండే మాయన్న. హార్ట్ఫుల్గా అంటే హార్ట్ టచింగ్ సాంగ్స్ ఉన్నాయి, బేస్ అట్ ద సేమ్ టైం ఎమోషనల్ సాంగ్స్. అంటే ఇవన్నీ ఎలా అంటే ఎవరు నేర్పించారు ఈ సాంగ్స్ చిన్నప్పటి నుంచి? అసలు ఎట్లా మీ బాల్యం చైల్డ్హుడ్ ఎలా జరిగింది? చిన్నప్పటి నుంచి పాడేదన్న మా మమ్మీ వాళ్ళ ఫాదర్ అండ వాళ్ళ నాన్న పాడేదన్నమాట. ఆ తాత వల్ల మేము అమ్మమ్మ వాళ్ళ ఊరు కూడా మా ఊరే. అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఆ తాత ఎర్లీ మార్నింగ్ 4కే స్టార్ట్ చేస్తాడు పాడడం. ఇంకా అట్లా తాత పాటలు వినుకుంటూ మా ఊర్లో కూడా కళాకారులు ఉంటారు, అంటే తాతలు పాడేదన్నమాట. ఇంకా వాళ్ళ జీన్స్ వచ్చేసి డిఎన్ఏలో ఉన్నది వచ్చేసింది. సో పొలాలలో పాడుతుంటే నాట్లు వేసుకుంటుంటే వాళ్ళతో కలిసి వర్క్ చేస్తుంటే ఎలా ఎటువంటి పాటలు పాడుకుంటే ఏమనిపించదు? ఆ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉంటుంది, అసలు పని చేసినట్టు కూడా అనిపించదు అన్న పాట పాడుకుంటూ. నార్మల్ గా నాటేస్తానికి వస్తారు కదా మాకు, వాళ్ళు పిలిచి మరి పాడించుకుంటారు. వాళ్ళు నేర్పిస్తా ఉంటారు, నేను పాడుతుంటే వాళ్ళు కోరస్ పాడతారు. వాళ్ళ దగ్గర నుంచి నేర్చుకుంటారు. ఎందుకంటే సేకరణ సాంగ్స్ ఇప్పుడు బాగా ఫోక్ సాంగ్స్ హైలైట్ అవుతున్నాయి, వాళ్ళ దగ్గర నుంచి ఏమైనా సాంగ్స్ నేర్చుకోవడం? మా ఊర్లో అంత లేరన్న ఎవరు, మీరే ఇన్స్పిరేషన్. బతుకమ్మ పండుగ వచ్చిందంటే కూడా పలానా సైదుల్ బిడ్డ ఎక్కడుందో రమ్మనండి పాడుతుంది అన్నట్టు నాతోనే పాడిస్తారు. అంటే నీకు బెస్ట్ కాంప్లిమెంట్ నీ కెరియర్ లో సింగింగ్ పరంగా కానీ ఎవ్రీథింగ్ బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి నుంచి ఏమని ఇచ్చారు? అంటే మా సార్ వాళ్ళే స్కూల్లో. ఇంకా డాడీ నేను చదువుకునే స్కూల్కే బస్ డ్రైవర్ అనమాట. ఇంకా డాడీ సపోర్ట్ ఉండేది. డాడీ సపోర్ట్ వల్ల మా సార్ వాళ్ళు రమేష్ సార్ అని ఎక్కడ సూర్యాపేటలో ఎక్కడ ఏ ప్రోగ్రామ్ జరిగినా తీసుకెళ్తాడు. తీసుకెళ్లి చాలా బాగా పాడుతుంది. మా డాడీ కూడా చెప్పేది, సైదులు నీ బిడ్డకు మ్యూజిక్ నేర్పించు, అంత మంచి వాయిస్ ఉంది, అది అందరికి ఉండదు, ఒక గొప్ప స్థాయిలో ఉంటది, మ్యూజిక్ నేర్పించు అని చాలా ప్రౌడ్ గా చెప్పేది. నేర్చుకుంటారా మ్యూజిక్? మరి నేర్చుకుందామన్నా. ఏమైనా ఫోక్ సాంగ్ ఆఫర్స్ వచ్చాయా? మూవీస్ రాలేగానే ఫోక్ లో వచ్చినాయి. ఏం పాట పాడావు? E96 టీవీలో ఆడిదాన్ని చూస్తే గాడిదైపోతారు ఎల్లక్క విల్ల మీద మన్ను పోయా, ఏడబోయినా గాని ఎంటబడి జత్తారు మల్లక్క విల్ల మీద దుమ్ము వాడా, సీటీ సీరే గట్టి సీటీ రైకే దొడిగి కమ్మలు బుట్టలు పెట్టి బొట్టు కాటుకబెట్టి సమ్మక్క జాతారా బోధమాని నేను సమ్మక్క జాతారా బోధమాని నేను, ముల్లె మూటలు గట్టి ఆటో ఎక్కి నేను బస్ స్టాండు కానీ ఆటోలో పోతుంటే ఆటో డ్రైవర్ ఆడు మాటలే కలిపిండు, సైడ్ అద్దంలో చూసి సైగా చెయ్యబట్టే ఎల్లక్క విని ఎక్క లెక్కలేనా, వాడు వెనక తిరిగి చూసి జోకులయ్యాబట్టే మల్లక్క విని సెల్లె లెక్కలేనా. ఈ సాంగ్ అన్న అంటే నిజంగా సొసైటీలో ఉన్నది ఇప్పుడు ఆడపిల్లలు అంటే మనం చూస్తున్నాం రోజు. ఏమనిపిస్తుంది ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు? నిజంగా అప్పుడప్పుడు అనిపిస్తుంది ఇవన్నీ అసలు ఆడపిల్లపై జరిగే అత్యాచారాలు కానీ వేధింపులు కానీ ఎప్పుడు ఆగిపోతాయి? అసలు ప్రభుత్వం ఏ చట్టం తీసుకొస్తే ఇవన్నీ వీటికి పులి స్టాప్ పడుతుంది అన్నట్టు అనిపిస్తుంటది. ఇప్పుడు ఆడపిల్లలపై జరిగే అత్యాచారాల మీద ఆడపిల్ల పాట కూడా ఉంటుంది. ఇది రా బంధువుల రాజ్యమే సెల్లెల న్యాయము యాడున్నదే, ఇది జాలి లేని లోకమే సెల్లెల సావు బతుకులాయేనే, అన్నా అని ఎన్నిసార్లు నువ్వు పిలిచి ఉంటావో సెల్లెలా, ఎట్లా మోసుకున్నావే నెత్తురు కారెటి దెబ్బల్లా నొప్పుల్లా, నా తోడబుట్టిన సెల్లె మట్టిలా కలిసి పోతున్నదో, ఇది రా బంధువుల రాజ్యమే సెల్లెల న్యాయము యాడున్నదే, ఇది జాలి లేని లోకమే సెల్లెల సావు బతుకులాయేనే. సూపర్ సూపర్, బాగా పాడుతున్నావు. మీ పాటల్లో ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు, అది కూడా మీ బేస్ వాయిస్ లో అది ఒకసారి వినాలనిపిస్తుంది. అవునన్నా, ఎక్కువ పొలాల్లో కూడా పాడుతూ ఉంటా, నాతో పాటు కోరస్ కూడా ఇస్తారు మా వాళ్ళు. ఎన్నెలకు వచ్చినాయి జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు నగదారిలో, జొన్నల బండ్లు కావవి అన్నల బండ్లు నగదారిలో, అన్నల బండ్లు నగదారిలో,
పెద్దన్న బలరామ నీ బిడ్డను నగదారిలో నీ బిడ్డను నగదారిలో నీ బిడ్డను నా ఇంటికి ఇస్తావా అన్నా నగదారిలో ఇస్తావా అన్నా నగదారిలో మేనోళ్ళకి ఎరాదు మెప్పియరాదు నగదారిలో మెప్పియరాదు నగదారిలో అన్నీ తెలిసిన వాడివి నన్నెందుకిచ్చినవు నగదారిలో నన్నెందుకిచ్చినవు నగదారిలో ఎనుకటి పెద్దలు సెల్లే ఎనుకట ఇచ్చే నగదారిలో ఎరుగక ఇచ్చే నగదారిలో ఈ సాంగ్. ఓకే, సో ఇప్పుడు నాన్న గురించి మాట్లాడుకున్నాము, మీ గురించి చెప్పారు. సో అమ్మ సపోర్ట్ ఎలా ఉంటుంది? మమ్మీ సపోర్ట్ ఫుల్ సపోర్ట్, కాకపోతే మమ్మీ భయపడుతుంది కొంచెం, ఆడపిల్ల కదా బయట ఇప్పుడు చూస్తున్నాం కదా సొసైటీలో, అందుకే కొంచెం బయటికి పంపాలంటే భయపడుతుంది. డాడీ మాత్రం భయపడాడు. అంటే హైదరాబాద్కి వచ్చి కొన్ని రోజులు ఇక్కడ కోచింగ్ తీసుకొని మళ్ళీ ఇక్కడ ఈ కల్చర్ నచ్చక వెళ్ళిపోయాను. ఎందుకు అనిపించింది? నువ్వు అంత అంటే డేరింగ్ డాషింగ్ గర్ల్ కదా, రెబల్ క్యారెక్టర్ గర్ల్ కదా, ఎందుకు ఇక్కడ ఇమ్మడలేకపోయావు? ఎంత రెబల్ అయినా కొన్నిటి దగ్గర అణిగి ఉండాలి. ఏ విషయంలో ఏమనిపించింది? అంటే ఇక్కడ కల్చర్ చూసి నాకు అంత నచ్చలే అన్న. ఫస్ట్ నా చుట్టుపక్కల ఉండేటోళ్ళే ఇంటి దగ్గర చదువుకుంటున్నా అని చెప్పి బయట తిరగడం అట్లా నచ్చలే. అందుకే నా కోర్స్ అయిపోగానే ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడే ప్రిపేర్ అవుతున్నా. వాళ్ళకి ఏం సజెషన్ చేయలే ఇట్లా ఉండాలి ఇలా ఉండాలని? ఏమో అప్పుడు ఏమి నేను చెప్తే నీకెందుకు అంటారు అన్నట్టు. ఇప్పుడు ఏమంటారు? వాళ్ళు టచ్ లో ఉంటారా? ఇప్పుడు ఏమంటారు? అంటే అప్పటికి ఫేమ్ వచ్చిందా? అప్పటికి అంత ఫేమ్ రాలే, 10K ఫాలోవర్స్ అంతే. ఇప్పుడు 7 lakhs ఫాలోవర్స్. వెళ్ళి అమ్మకి చెప్తా అక్కడ ఉండలేను నేను. ఇక్కడ ఉన్నప్పుడే ఫోన్ చేసి చెప్పిన ఫస్టే, మమ్మీ ఇక్కడ నేను ఉండలేను, నా కోర్స్ అయిపోయింది వచ్చేసంటే మమ్మీ వాళ్ళు కూడా ఓకే వచ్చేసాను. సో అమ్మ పైన ఒక మంచి పాట తప్పకుండా అన్న. నవమాసాలు మోసి కని పెంచింది అమ్మ. సో అలాంటి అమ్మ కోసం అమ్మలందరికీ కూడా డెడికేట్ చేస్తూ, తల్లి గర్భాగుడిలో ఉన్నప్పుడు రక్తముద్దై ఎదుగుతున్నప్పుడు నవమాసాలు నిండుతున్నప్పుడు అమ్మాయిగా నేను కడుపులున్నప్పుడు కత్తి మీద సాము చేసినట్టుగా కొండంత నొప్పులు అమ్మ తీసుకుంటూ జన్మనిచ్చి కొత్త లోకాన్ని చూపెట్టి సచ్చిన శవమోలే సొమ్మసిల్లునమ్మ. అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణించవశమౌన. ఎన్ని జన్మాలున్న కవులు కలములు అమ్మ ప్రేమను రాసిన తరుగున. పొద్దు పొద్దున లేచి నీ నామమును తలిచి నిన్ను పూజించిన నీ రుణము తీరున అమ్మా. కమ్మనైన అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరము. ఓకే, సూపర్. అంటే ఇంట్లో అక్కలు కూడా, ఇద్దరు అక్కలే కదా, అక్కలు తమ్ముడు, ఎలా ఉంటావు వాళ్ళ సపోర్టు? అక్కలు కూడా ఫుల్ సపోర్ట్. ఝాన్సీ నువ్వు ఎక్కడ పోయినా కూడా భయపడకు, ఫస్ట్ నీకన్నా తోపు ఎవ్వరు లేరు. అంటే వాళ్ళు ఎలా ఉంటారు? అంటే మీలానేనా? అంటే వాళ్ళు ఎక్కువ ఫోకస్ అవ్వకుండా అంటే సపోర్ట్ నన్ను పుష్ చేస్తారు తప్ప, బట్ వాళ్ళు అట్లా. సో నువ్వేనా డిసిజన్ మేకర్ అంతా కూడా ఇంట్లో? నాన్న కానీ ఇప్పుడైనా డిసిజన్ తీసుకోవాలి అంటే ఎవరి ఒపీనియన్ తీసుకుంటాడు? అంటే డాడీకి నచ్చింది పని చేస్తాడు. డాడీకి చెప్పేంత పెద్దోళ్ళం మేము కాదు కానీ డాడీ తీసుకున్నా దానిపైన ఆ విషయం పైన. కాకపోతే డాడీ ఏదైనా నిర్ణయం తీసుకుంటాడంటే ఫస్ట్ ఇంట్లో చెప్తాడు, ఎట్లుందా ఇట్లా ఇది తీసుకుంటున్నా ఓకేనా అంటే అప్పుడు మేము కూడా ఓకే అంటే తీసుకుంటాడు. ఒకసారి నాన్న పాట పాడుకుందాం. తప్పకుండా అన్న. నాకు ఎక్కువ మా డాడీ అంటేనే ఇష్టం, మమ్మీ కూడా ఇష్టము. సో డాడీ ఇస్ లిటిల్ ప్రిన్సెస్. సో డాడీ కోసం. నా భవిష్యత్తు కోసం బంగారు బాటలు వేసావే నాన్న, దానికి త్యాగం ఈ జన్మ. నా జీవితాంతం రుణపడి ఉన్నా చాలున ఈ జన్మ, నీ రుణం తీర్చుకోగలనా. నా ఆకలి మించని కష్టం నీది, నీ ఆకలినే పట్టించుకోనిది. ఊపిరి పోసిన జన్మే నీది, ఉయ్యాలనే కట్టి ఆడించినది. నడకను నేర్పి నడవడి నేర్పి పెంచావే నాన్న, ప్రేమనే పంచావే నాన్న. లవ్ యు డాడీ. సూపర్ సూపర్. అంటే ఇప్పుడు నాన్న నీతో పాటు నాన్నని కూడా తీసుకొచ్చావు ఆ షోకి, టీవీ షోకి. సో తర్వాత ఎటువంటి రెస్పాన్స్ ఏంటి? డాడీ ఫుల్ హ్యాపీ. ఫస్ట్ డాడీకి స్టేజ్ మీద ఫుల్ భయపడ్డాడు, అంటే ఎప్పుడు అలవాటు లేదు కదా, సో చాలా భయపడ్డాడు. డాడీ ఏం మాట్లాడలేదు.
ఫస్ట్ అయితే చాలా హ్యాపీ ఫీల్ అయిండు, నా బిడ్డ ఈ పొజిషన్ లో ఉంది అని గర్వంగా చెప్పాడు. అంటే మిమ్మల్ని 10 మంది గుర్తుపట్టి మీతో ఫోటోలు దిగడం కానీ పాటలు పాడించుకుంటుంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపిస్తుంది, వాళ్ళది ఏంటి ఇలా? హ్యాపీగా ఉంటుంది అన్న. డాడీని కూడా గుర్తుపడతారట. డాడీ ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు ఝాన్సీ వాళ్ళ ఫాదర్ కదా అంటే అవునన్న. సో ఝాన్సీ వాళ్ళ ఫాదర్ పేరు తెచ్చుకున్నావు. అంటే ఇంకేమైనా వస్తున్నాయా ఆఫర్స్ మరి? ఫోక్ లో వస్తున్నాయి అన్న. ఎట్లంటే ఇప్పుడు ఫోక్ లో ఇట్లా ఆటో ట్యూన్ వేస్తారా, ఇట్లా మీరు పాడిందే ఉంటుందా? సంగీతం నేర్చుకోలే కదా, ఎట్లుంటుంది ఆ ఎక్స్పీరియన్స్? అంటే కొంచెం స్టార్టింగ్ లో ఇబ్బంది అయిందన్న, మనకి ఎట్లా అలవాటు లేదు కదా, సో పాడుతూ పాడుతూ అలవాటు అయిపోయింది. ఆటో ట్యూన్ వేస్తారు ఖచ్చితంగా ఎవరు వాయిస్ కైనా. ఇప్పుడు ఈ సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్ ఉండాలని అంటే మన పల్లెటూరులో ఉండే వాళ్ళకి జనరల్ గా వాటిపైకి వెళ్ళదు కదా. అవును. సో ఎవరిది ఆలోచన? మా తమ్ముడు అన్న. ఎలా ఉంటుంది తమ్ముడు సపోర్ట్? ఫుల్ సపోర్ట్ గా. నాకు అమ్మ నాన్న జన్మనిస్తే ఈ సోషల్ మీడియా అనే ప్లాట్ఫామ్ తీసుకొని నన్ను ఇంతమంది జనాలకు పరిచయం చేసింది మాత్రం నా తమ్ముడే. చాలా అదృష్టంగా ఫీల్ అవుతాన్నా. ఇంత మంచి ఫ్యామిలీ దొరికింది నాకు. ఇంతకన్నా మించి ఏం కావాలి చెప్పిన, అటు పేరెంట్స్ సపోర్ట్ ఉంది, ఇటు తమ్ముడు సపోర్ట్, అక్కల సపోర్ట్. కాల్ చేసినా తమ్ముడు ఎత్తుతాడు. అంతే అన్న. మొత్తం నా ఇన్స్టాగ్రామ్ గానీ యూట్యూబ్ గానీ మొత్తం తమ్ముడే చూసుకుంటాడు. నేను ఏమైనా వీడియోస్ చేయడం మటుకే, పని చేసేటప్పుడు ఫోన్ వాడి చేతులు ఉంటే నా పని నేను చేసుకుంటా, వీడియో కూడా వాడే తీస్తాడు. ఎన్ని ఎకరాలు ఉంది మీకు వ్యవసాయం? ఉందన్న 5 acres. 5 acres. ఏం వేస్తారు? మొత్తం వరినే. మొత్తం వరి, వేరేదేమి. అది దున్నడం మొత్తం నువ్వే ప్రతిసారి? డాడీ నేను తమ్ముడు ముగ్గురం దంతాం. కాకపోతే ఏంటంటే చాలా మంది అడుగుతారు మీ తమ్ముడు చేయడా, మీ తమ్ముడికి కూడా చెప్పని. వాడు కూడా చేస్తాడు, కాకపోతే వాడు ఏంటంటే అబ్బాయిలు చేయాల్సిన పనే అది. కానీ అమ్మాయి చేయడం వల్ల నలుగురికి ఇన్స్పైర్ గా ఉంటది. ఆడపిల్లలు పుడుతుందంటేనే భయపడుతున్నారు కొంతమంది. సో వాళ్ళు ఆడపిల్లే కాదు, అబ్బాయిలే కాదు, అమ్మాయిలు కూడా ఏ పనిలోనైనా ముందుంటారని నువ్వు ఇన్స్పైర్ గా ఉండాలక్క అని నేను చేసే ప్రతి పనిని వీడియో తీసి చేస్తాడు. అంటే నెగిటివ్ కామెంట్స్ ఎప్పుడైనా వచ్చేవా? అంటే ఇవి కాకుండా ఇంకేమైనా వస్తూ ఉంటాయా? వస్తాయి అన్న 101. అంటే ఎక్కువ రావు, ఎందుకంటే నేను పెట్టేది మంచి కంటెంట్ పెడతా. ఎవరో ఒకరు ఇప్పుడు ఒక్క తల్లి కడుపులో పుట్టినోళ్ళమే గుణాలు సమానం, ఒక్క తీరుగా ఉండవు. ఇంకా అలాంటివి బ్యాడ్ గా పెట్టేటోళ్ళు పెడతారన్న. వాళ్ళ మాటలు ఏం పట్టించుకోవద్దు మనం, వాళ్ళే పట్టించుకుంటే మనం వెనకాల పడిపోతాం. మంచి ఎర్నింగ్ ఉందా మరి యూట్యూబ్ కానీ? మంచిగా బాగా సపోర్ట్ చేస్తున్నారు జనాలు. యూట్యూబ్ లో చాలా డైలీ ఒక పోస్ట్ అప్లోడ్ చేస్తా. జనాల ఆదరణ మంచిగా ఉంది. ఫస్ట్ నాకు మా తమ్ముడు అంటే 3 years బ్యాకే యూట్యూబ్ క్రియేట్ చేసిండు, కాకపోతే నేను 1 year నుంచి పోస్ట్ చేస్తున్నా. సింగర్ ఝాన్సీ అని క్రియేట్ చేసి యూట్యూబ్, ఇన్స్టా, ఫేస్బుక్ మొత్తం తమ్ముడే చూసుకుంటాడు. జనాలు కూడా బాగా ఆదరిస్తున్నారు అన్న. వాళ్ళందరి సపోర్ట్ వల్లనే ఈ రోజు నేను ఈ ప్లేస్ లో ఉన్నా. మూవీ ఇండస్ట్రీ నుంచి వచ్చిన కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? సినిమా ఇండస్ట్రీ నుంచి మిట్టపల్లి సురేందర్ అన్న కాల్ చేసి, ఇన్స్టాగ్రామ్ లో చూసే స్టార్టింగ్ లో కాల్ చేసి పిలిపించిండు. వాయిస్ విన్నాడు, బాగుంది, కొంచెం మ్యూజిక్ నేర్చుకుంటే నువ్వు ఎక్కడికో వెళ్ళిపోతావు సార్ కూడా అట్లనే చెప్పిండు. ఆయన పాటలు చాలా పాటలు ఉంటాయి, ఒక పాట పాడవా? మిట్టపల్లి అన్నది నాకు ఎక్కువ సింగరేణి కార్మికులది ఇష్టం. సింగరేణి పోరాట యోధులారా, గనిలో కనుమూసిన అన్నలారా, గనిలో కనుమూసిన అన్నలారా, మా సింగరేణి పోరాట యోధులారా, పల్లెలల్ల పుట్టి పెరిగి సింగరేణి గుండెల్లో ఒక్క తల్లి పిల్లలోలే కలిసి మేలిసున్నాము. బాయి మీద చెట్టు కింద బాధ చెప్పుకున్నాము, బాయిలోన కష్టం వస్తే కలిసి పంచుకున్నాము. నిన్న మాలో మిగిలిన అన్నలారా, నేడు నింగిలోన సుక్కలయ్యి మిగిలినారా, నిన్న మాలో మిగిలిన అన్నలారా, నేడు నింగిలోన సుక్కలయ్యి మిగిలినారా, సింగరేణి పోరాట యోధులారా, గనిలో కనుమూసిన అన్నలారా. ఈ సాంగ్ ఇష్టం. అంటే విరాట పర్వంలో కూడా సాయి పల్లవి సంబంధించిన ఈ బ్యాక్గ్రౌండ్ లో నడుస్తుంది, ఉద్యమాలు, నక్సల్, ఆ సినిమాలో సినిమా పాటలు అసలు పాడా ఎప్పుడు కూడా? అసలు నేను ఎక్కువ మూవీస్ చూడనన్నా. ఇంత మోడర్న్ యుగంలో సోషల్ మీడియా వాడుతూనే ఉంటారు కదా, అటువంటి సోషల్ మీడియా వాడతా, కాకపోతే మూవీస్ చూసిన లాస్ట్ మూవీ ఏంటి? నవ్వుతారేమో అన్న చెప్పు. బాహుబలి. దాని తర్వాత సినిమా చూడలే. బాహుబలి ఇప్పుడు వచ్చింది, చిన్నప్పుడు. అంతే, ఇంతవరకు అయితే వెళ్ళాలి. అంటే మూవీలో అవకాశం వస్తే పాడాలని, అంటే సెలెక్టెడ్ సాంగ్సే, మళ్ళీ ఇటువంటి సాంగ్స్. అంటే మ్యూజిక్ నేర్చుకుంటే ఏ పాట అయినా పాడడానికి ఉంటుంది. సో మ్యూజిక్ నేర్చుకుంటే అంటున్నా డాడీ ఇప్పుడు నేర్చుకున్నాను అంటుండు, కానీ చూద్దాం.
ఫస్ట్ స్టడీ. ఫస్ట్ జాబ్ కొట్టిన తర్వాతకి అంటే స్టడీలో కూడా నెంబర్ 1 అని అంట కదా, అంటే నాన్నకి ఇన్ని మార్క్స్ కావాలంటే ఇన్ని మార్క్స్ తెచ్చి పెడతా అంట. అవును. అది ఎలా సాధ్యం? ఇటువైపు వ్యవసాయం చేసుకుంటూ చిన్నప్పటి నుంచి కూడా నేను కొంచెం స్టడీలో ముందుంటా అని డాడీకి నమ్మకం. ఇంకా అట్లా స్టడీ కంటిన్యూ చేస్తూ ఇటు వ్యవసాయం చేసుకుంటూ ఇటు పాటలు పాడుతూ 3 పడవల మీద కాలు పెట్టి. నీకు ఇష్టమైన సాంగ్స్ ఒక బ్యాక్ టు బ్యాక్ ఒక సాంగ్స్ పాడుకొని క్లోజ్ చేసుకుందాం. ఓకే. పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అది కనుగుల కంచే, ఆ కంచే సేల నీలబడి కాళ్ళు దక్కయ్యో నాపై పాట పడయ్యో. పలుగురాళ్ళ పాడుల దిబ్బ పోచమ్మ గుళ్ళు అది కనుగుల కంచే, ఆ కంచే సేల నీలబడి కాళ్ళు దక్కయ్యో నాపై పాట పడయ్యో. శనగ శేల నిలబడి సేతులియావే సెందురాల తువాల, సేతులియావే సెందురాల తువాల, సేతులియ నీతో నాకు సెల్లెళ్ళున్నారో మాయాదారి మల్లేశ, సెల్లెళ్ళున్నారో మాయాదారి మల్లేశ. సూపర్. ఇంకొకటి. మమిడి కోనాల మీద మబ్బులేమో నిలిసినాయి, మమిడి కోనాల మీద మబ్బులేమో నిలిసినాయి, మనసులు ఎవ్వారి మీదనే ఓ బూజవ్వ, మనసులు ఎవ్వారి మీదనే. ఓకే, సూపర్, చాలా బాగా పాడావు. థ్యాంక్ యూ అన్న. అంటే రైతులకి ఇన్స్పిరేషన్గా ఉండాలనేసి చెప్పావు, వీడియోలు కూడా చేస్తున్నారు. అవునన్న. సో ఇలాంటి అమ్మాయిలు ఇంకా కూడా రావాలి సొసైటీలోకి. ఓకే అన్న. సో చాలా మంచి అవకాశాలు రావాలి నీకు, నువ్వు అనుకున్న అంబిషన్ నెరవేరాలి, సినిమాలో పాటలు పాడాలి, మళ్ళీ ఇంటర్వ్యూలో మంచి పాటలు పాడుకుందాం. తప్పకుండా అన్న. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అన్న. ఓకే, చూసారు కదా ఝాన్సీ సింగర్ ఝాన్సీతో చిట్ చాట్. మరో టాలెంట్తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ 10 TV.